విశ్వకర్మ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీం రాం రామాయ నమః. కృష్ణం వందే జగద్గురుం హరిం శరణం. ప్రేక్షకులందరికీ నమస్కారం. రామాయణంలోని బాలకాండము 7వ భాగానికి స్వాగతం. తిరిగి యాగాశ్మమవనియందు శుభముననొక వత్సర కాలమునకు చూసి యాగాశ్వమును సంతసించి క్రతువు ప్రారంభించిరి సరయూ నది తీరమందు. ఆ దశరథ మహారాజు ఇడిసబెట్టినటువంటి గుర్రము, ఆ యాగాశ్వము 1 సంవత్సరమైన తర్వాత వచ్చింది. వస్తే అప్పుడు దాన్ని చూసి సంతసించి అక్కడ ఆ ఋత్విజులు, బ్రాహ్మణులు, వశిష్ఠుడు, ఋషశృంగుడు వీళ్ళందరూ కూడా ఆ యజ్ఞమును చేయటానికి అక్కడ పూనుకున్నారు సరయూ నది తీరం లోపల. మహాముని ఋషశృంగుని బ్రహ్మస్థానమందుంచిరి ఋత్విజిని చేసి శ్రేష్ఠులంతా పరమ పుణ్యుని పర్యవేక్షణలో కరుణతో చేయుదురు కఠినతర యజ్ఞమవనియందు. ఆ ఋషశృంగ మహర్షిని అక్కడ ఉన్న గొప్ప వాళ్ళందరూ కూడా, మునులందరూ కూడా ఇతనే బ్రాహ్మణ స్థానం అంటే ఇతడే మొదటి వ్యక్తి, పెద్దవాడు ఆ యజ్ఞం చేయించడం లోపల. ఆ శ్రేష్ఠులందరూ కలిసి అతన్ని అక్కడ నియమించిండు. మిగుల సంతోషమున ఋత్విజులెల్లా ఆ విశ్వలను సమర్పించిరి స్వర్గాధిపతి ఇంద్రునకు తెచ్చి సోమలతను కల్వమునందుంచి. ఋత్విజులు 4 మంత్రపూర్వకము తీసిరి సోమరసమందు. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు సోమలతను తెచ్చి కల్వం లోపల దంచి దాని రసమును తీసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇట్లాంటిగా ఇచ్చిండ్రు. యజ్ఞ కార్యమందు చేసిరి విడిచిపెట్టలేదు హోమములెన్నో కాలేదు విఘ్నములు. హోమ కార్యమందు లఘు హోమములన్నీ మంత్రపూర్వకముగా చేసిరవనియందు. ఆ ఋషశృంగుడు, వశిష్ఠ మహర్షి మరియు ఋత్విజులు, బ్రాహ్మణులు అందరూ కలిసి అక్కడ చిన్న చిన్న యజ్ఞాలు ఏవైతే చేసేటివి ఉంటాయో విఘ్నాలు రాకుండా ఆ యజ్ఞాలన్నీ కూడా మంత్రపూర్వకంగా ఇట్లాంటిగా చేసిండ్రు. తనలో తాను దశరథ మహారాజు తలపూజి అతిథులు అవని జనులు రాలేదని చింతించు. 4 వర్ణముల నరులందరూ భుజింతురు పంచభక్ష పరమాన్నములందు. ఆ యజ్ఞం లోపలికి, ఆ యజ్ఞం కాడికి ఈ భూమి మీద ఉన్నటువంటి రాజులు కానీ, ఇతరత్ర ప్రజలు కానీ, 4 వర్ణాల ప్రజలు కానీ ఇంకా పూర్తిగా రాలేదన్న భావనతోటి ఆ దశరథ మహారాజు ఉన్నాడు. అక్కడ ఆ యజ్ఞం దగ్గర అందరికీ భోజన సదుపాయాలు కల్పించారు. యజ్ఞమందున ఉపస్తంభములు నిలబెట్టవలసిన సమయమందు ఆరేసి మారేడు చంద్రమోదుగ స్తంభములింకా విరిగిదొకటి దేవదారు 2 శాస్త్రోక్తముల నిలబెట్టిరందు. ఆ శాస్త్ర ప్రకారంగా ఆ యజ్ఞవాటిక కాడ వేసినటువంటి పందెలరకు అక్కడ ఉపస్తంభాలు మారేడి, సండ్రై, విరిగి చెట్టుది, మోదుగా చెట్టు ఇట్లాంటిగా స్తంభాలను అక్కడ పాతిండు. ఉపస్తంభములన్నింటికి తొడిగిరి బంగారు తొడుగులు మెరియంగను కట్టిరి వస్త్రములు పూజించిరి
గంధ పుష్పముల వత్సలను దేనువులందు. ఎవైతే అక్కడ ఈ దేవదారు మరి చండ్ర మోదుగా ఇవన్నీ కావలసిన అక్కడ ఏవైతే పాతిండ్లు వాటికి బంగారు తొడుగులను తొడిగిండ్లు, వస్త్రాలను కట్టిండ్లు. ఆ వస్త్రాలు కట్టిన తర్వాత ఒక్కొక్క స్తంభంకు ఇట్లా ఆవులాగను అక్కడ కట్టేసిండ్లు. శాంతి కర్మయందు నచట ఉపసంభములకు గట్టిరి హయములు ఇంకను కమటములు కామధేనులు తమాశ్వములు బంధించి రచట బాగుగాను. దానికి ఆ శాంతి కర్మ చేయటానికి గుర్రాలను కట్టిండ్లు, తాబేళ్లను కట్టిండ్లు, కామధేనువులను కట్టిండ్లు, మరి ఉచ్చేశ్వములటువంటి గుర్రాలను కూడా అక్కడ ఆ స్తంభాలకన్నిటికీ కట్టేసిండ్రు. ధరణీషు దశరథుని సతులు కౌశల్య సుమిత్ర కైకేయి సుందరి మనుల జట సపర్యలు చేసి యాగాశ్వముకు పూజించి సవ్యాపసవ్యముల బంగారు సూదుల గుర్తుల బెట్టిరి. ఆ దశరథుని యొక్క రాణులు కౌశల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళు ముగ్గురు కూడా ఆ ఏ గుర్రంనైతే ఇడిసబెట్టిండ్లో ఆ గుర్రంకు ఇట్లాంటిగా పూజించి దానికి బంగారు సూదులతోటి గుర్తులను వేసిండ్లు. యాగాశ్వ సమీపమందు పటమైసి పట్టరాని సంతోషమున నివసించెనొక రాత్రి ఇచ్చెను పటమైసిని ఋషశృంగునకు దక్షిణగా. ఆ దశరథుని యొక్క భార్య కౌశల్యాదేవిని అక్కడ ఉండటానికి నియమించిండు. ఆ గుర్రం కాడ ఒక రాత్రి నివసించిన తర్వాత ఆ కౌశల్యాదేవిని ఋషశృంగునకు దానమిచ్చిండు. దానమిస్తే పాదముల దాకిరి వారిని పతుల వలె రుజువర్తనులు నల్వురు ఋత్విజుల జట ఋత్విజులకు దశరథ మహారాజు తగినన్ని ద్రవ్యములనిచ్చి నల్వురికి. ఇల్లు ఆ ఋషశృంగునకు దండ ప్రమాణాలు చేసి మరి నలుగురు ఋత్విజులకు కూడా దండ ప్రమాణాలు చేసి అక్కడ వాళ్ళను పూజించారు, పాద పూజ చేసిండ్రు. అప్పుడు ఈ ముగ్గురిని కూడా కౌశల్యను, సుమిత్రను, కైకేయిని కూడా పటపురాణుల గ్రహించెను వండిరి రాణులు అశ్వకందముల నచట. ఓమ సమయమందు దశరథుడు చూసెను వాసన పాపములు దొలుగా. ఆ నలుగురు ఋత్విజులకు తగినంత ద్రవ్యమిచ్చి తన రాణులను తాను కొనుక్కున్నాడు, తిరిగి గ్రహించిండు. ఎవరు? దశరథ మహారాజు. అప్పుడు ఈ రాణులు పన్నీరుగడ్డలు అశ్వగంధ వీటిని ఉడికించి ఆ రాజుకిస్తే ఆ రాజు దాని వాసనను చూసిండు. దాని వాసన చూస్తే, ఆ గడ్డల యొక్క వాసన చూస్తే పాపాలన్నీ తొలగిపోతాయని ఇట్లాంటిగా ఈ రామాయణంలో ఆ వాల్మీకి మహర్షి తెలియజేసిండు. 16 మంది బ్రాహ్మణోత్తములు ఋత్విజులందరూ సంతోషమున అవహాన ద్రవ్యములు మంత్రపూర్వకము వేసి అశ్వమేధయాగము అరమొరాలేక చేసి రవణియందు. 16 మంది బ్రాహ్మణోత్తములు ఋత్విజులు వీళ్ళందరూ కూడా ఆహ్వాన ద్రవ్యాలన్నీ ఆ యజ్ఞవాటిక లోపల, యజ్ఞగుండం లోపల వేస్తూ ఇట్లాంటిగా అశ్వమేధ యాగమును పూర్తిగా ఇట్లాంటిగా చేసిండు. ఋత్విజుల విసులను ఉంచిరి పబ్బలి చెట్ల యందు బాగుగాను. దశరథ మహారాజు ఇతర యజ్ఞక్రతువులన్నీ నిర్వహించిరి అవని జనులు సంతసింప. ఆ
యజ్ఞం కాడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఆవిస్సులను కొడవై పబ్బల చెట్లలో పెట్టి బ్రాహ్మణోత్తములందరూ. వంశాభివృద్ధికై దశరథ మహారాజు నల్వురు ఋత్విజుల పిలిచి 4 దిశలా దానమిచ్చను ధరణినంత అనిరిగై కొని మహారాజనేడు. వంశాభివృద్ధి కావాలన్న ఉద్దేశంతో ఈ దశరథ మహారాజు అక్కడ యజ్ఞం చేసిండు. మరి ఆ యజ్ఞం చేసిన తర్వాత ఆ యజ్ఞం చేసినటువంటి 4 ఋత్విజులకు తూర్పు ఒకరికి, దక్షిణ ఒకరికి, పడమర ఒకరికి, ఉత్తర ఒకరికి, ఇట్లాంటిగా భూమినంతా కూడా ఆ 4 ఋత్విజులకు దానం చేసాలు తీసుకొని సప్తఖండ భూమండలము సమర్థుడవు నీవే పరిపాలించుటకు అవని జనులా రక్షించుట పండించుట భూమితో పని లేదు అశక్తులమనిరి. మహారాజా, సప్తఖండాలుగా ఉన్నటువంటి ఈ భూమినంతా మాకే దానం చేసినావు 4కి. మరి ఈ భూమండలంలో పరిపాలించడానికి మాతోటి అవుతుందా? కాదు. మరి పండించటకు అవుతుందా? రక్షించుటకు అవుతుందా? మాతోటి ఏమి కాదు మహారాజా. ఈ 7 ఖండాలుగా ఉన్నటువంటి భూమితోటి మాకు ఏమాత్రం పని లేదు, మాకు దీని మీద ఏమాత్రం ఆశ లేదు. వేదశాస్త్రముల నిత్యము మేము పఠించుట ఎంద నిరతముందుము నేడు దాన భూములకు మారుగా ఇప్పించుడి ధనము కొంత మహారాజా. మేము వేదాలను శాస్త్రాలను ఇట్లాంటి యజ్ఞాలనే నిర్వహిస్తాం, కానీ మేము పరిపాలించే శక్తులము కాము. మరి ప్రజలను రక్షించే శక్తి కూడా మాకు ఏమాత్రం కూడా లేదు. మరి ఈ భూమిని మాకు ఇచ్చినావు కదా, దానం ఇచ్చినావు కదా, ఇది మాకు అవసరం లేదు, ఏదో కొంత ధనం ఇప్పియు, దానంగా ధనం ఇప్పి అని ఆ 4 ఋత్విజులు దశరథ మహారాజుని అడిగింది. ధరణేశ దశరథ మహారాజా మనులు బంగారము గోవులందు వస్తువులు సిద్ధముగానున్నవేమైనా ఇప్పించు మహారాజ ఇలపతి వనగా. మహారాజా, బంగారము, ఆవులు, మనులు, మాణిక్యాలు ఇప్పించు కానీ ఆ భూమితోటి మాకు అవసరం లేదు అని ఆ దశరథునితోటి 4 ఋత్విజులు అక్కడ అన్నారు. ఋత్విజుల మధుర పలుకులు విని మహారాజు దశరథుడు సంతోషమున సంభావనలు బంగారు నాణెములు 10 కోట్లు 40 కోట్ల వెండి నాణెములా. ఋత్విజులు మాట్లాడినటువంటి మాటలు విన్న దశరథుడు బంగారు నాణ్యాలు 10 కోట్లు 40 కోట్ల వెండి నాణ్యాలు ఆ 4 కూడా ఇట్లాంటిగా ఈ దశరథ మహారాజు దానం చేసిండు. ఇచ్చాను ధన ద్రవ్యము లింపుగా దానములగై కొని ఋత్విజులంతా చేసిరి ఆశీర్వచనము దశరథునికి ధనద్రవ్యముల వశిష్ఠ ఋషశృంగులకు సంతోషమున సమర్పించిరందరు గనగా. ఈ 4 ఋత్విజులు అడిగినటువంటి యజ్ఞం చేసినటువంటి ఋత్విజులు అడిగినటువంటి ఆ బంగారము కానీ గోవులను కానీ వీళ్ళకు దానం చేసిండ్రు. 10 కోట్ల బంగారు నాణ్యాలు 40 కోట్ల వెండి నాణ్యాలు ఆవులను ఇవన్నీ దానం చేసి వాళ్ళు గ్రహించి ఆ గ్రహించినటువంటి దానమును ఋషశృంగునికి వశిష్ఠ మహర్షికి సమర్పించిండ్రు తీసుకెళ్ళి. మహర్షులు వశిష్ఠ ఋషశృంగులు పంచిరిద్దర్వ్యదోచితము 4 ఋత్విజులకు బాగుగాను సంతసించి మహాద్భాగ్యమని బాగుగా సంతుష్టులమైతిమి అవని యందు. వారి ముందర పోసిన ధన ద్రవ్యములన్నింటినీ కూడా ఋషశృంగుడు వశిష్ఠ మహర్షి 4కి సమానంగా పంచి ఇస్తే అవి తీసుకున్నటువంటి ఋత్విజులు చాలా సంతోషపడ్డారు.
దశరథ మహారాజనంతరము యాగముగన వచ్చిన బ్రాహ్మణులకు పంచెను బంగారు నాణెములు కోటి వచ్చెను నిర్ధన బాపడు ఇచ్చే ముంజేతి కంకణము ధరణీషుడందు. ఆ తర్వాత దశరథ మహారాజు కోటి బంగారు నాణెములను వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములకు పంచేసిండు. ఆ సమయం అయిపోయిన తర్వాత ఇట్లాంటిగా పేద బ్రాహ్మణుడు వస్తే తన చేతికున్నటువంటి బంగారు కడియాన్ని ఆ బ్రాహ్మణునికి ఇట్లాంటిగా ఇచ్చేసిండు. దక్షిణలో దండిగా లభించే సంతుష్టులైరి బ్రాహ్మణులంత బాగుగాను. ఆనంద బాష్పముల మహారాజు రాజు సవినయము సాగిలబడి ప్రణమిల్లగా అందరికి కూడా దక్షిణ తాంబూలాలని కూడా సమర్పించిన తర్వాత దశరథ మహారాజు ఈ ఋత్విజులకు బ్రాహ్మణులకు ఋషశృంగునికి మరి అటు వశిష్ఠ మహర్షికి వీళ్ళందరికీ కూడా ఇట్లాంటిగా దండ ప్రమాణాలు చేసిండు. అవనే బాడి నమస్కరించు మహారాజును గౌరవముగలేవనెత్తి దశరథ మహారాజుకు స్వర్గము ప్రాప్తమౌ పుత్రుల ద్వారా ఆశీర్వదించిరి వేద మంత్రములతో అవనియందు. ఆ బోలబొక్కల వాడి నమస్కరిస్తున్నటువంటి దశరథ మహారాజును లేవదీసి అతనికి ఆశీర్వచనం చేసిండు. మహారాజా, నీ కుమారుల వలన నీకు తప్పకుండా మోక్షము దొరుకుతుంది, స్వర్గము ప్రాప్తమవుతుందని ఇట్లాంటిగా ఆ దశరథునితోటి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆశీర్వచనం చేసిండ్రు. అవని రాజులు సామాన్యులు జీయన సాధ్యము అశ్వమేధమవనియందు. మంత్రి సుమంత్రుడు తెలిపిన క్రతువు మనోపలకమందుంచుకున్న దశరథ మహారాజు ఇట్లాంటిగా తెలియజేసినటువంటి మాటలన్నీ కూడా దశరథ మహారాజు అవన్నీ చాలా సంతోషంగా నాకు సంతానం అవుతుందని ఇట్లాంటిగా భావన లోపల ఉన్నాడు. తేట తెల్లము నారద మహర్షి సనత్ కుమారునితో తెలుపునచట కదలిపోవు సరగునా కాలమచట ఇట్లుండనొకనాడు ధరణిపతి దశరథుడందు వెళ్ళి ఋషశృంగ మహామునితో. దశరథ మహారాజా ఆనాడు సనత్ కుమారునికి నారద మహర్షి తెలియజేసిండనే దశరథునికి తెలియజేసిండు ఎవరు? ఈ సుమంత్రుడు. మరి ఆ సుమంత్రుడు మునులకు తెలియజేయంగా నేను విన్నది నీకు చెప్పిన మహారాజా, ఇట్లాంటిగా నేను చెప్పినట్టు ఇవన్నీ జరిగినాయని అంటున్నాడు. ఓ కరుణామూర్తి తపోనిధి పుత్రుల వడసి వంశాభివృద్ధి చేయు క్రతువు నిర్విఘ్నముగా చేయ సమర్థులు మీరే. వినయమున ప్రార్థించే దశరథ మహారాజు మైలోనా. ఒకనాడు ఆ దశరథ మహారాజు ఋషశృంగుని దగ్గరికి వెళ్ళి ఆయన పాదములకు నమస్కరించి అక్కడ నిలబడి, మహారాజా మహాత్మా, మరి నేను సంతానం కోసమని యజ్ఞం చేయాలని అనుకుంటాను, నాతోటి నువ్వు యజ్ఞం చేయించి నాకు వంశాభివృద్ధిని కలిగించు మహాత్మాని ఆ దశరథుడు ఋషశృంగుని వేడుకున్నాడు. మధుర వచనములు మై పది బల్కగా విని ఆనందమున ఋషశృంగ మహర్షి మైపాలు దశరథునితో కలుగుదురు పుత్రులు నల్గురు వంశోద్ధారకులై వర్ధిల్లుదురవనియందు. మహారాజా, నీకు తప్పకుండా 4 కుమారులు ఊడతారు, వీరాది వీరులు, మరి కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టేటువంటి కుమారులు పుడతారని ఆ దశరథునితోటి ఈ ఋషశృంగ మహర్షి ఈ విధంగా అన్నాడు. మహాముని పలుకులా నాలకించి దశరథ మహారాజు పరమానందమున ఋషశృంగునికి ప్రణమిల్లే
క్షణమాలోచించె మునివరుడు తన భావి కార్యమచట. ఆ ఋషశృంగ మహర్షి మాట్లాడినటువంటి మాటలు విన్న దశరథుడు చాలా సంతోషంగా ఉన్నాడు. చాలా సంతోషమైంది. ఋషశృంగునికి దండ ప్రమాణాలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ ఋషశృంగ మహర్షి ఇట్లాంటిగా ఆలోచన లోపల ఉన్నాడు. 14వ సర్గ సమాప్త. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.